గంగా కావేరీ నదుల అనుసంధానం తన చిరకాల కోరికని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు తోటి ఎవరికీ నష్టం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. సముద్రంలోకి వృధాగా వెళ్లే నీటిని తాము ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును గోదావరిపైనే కట్టారని తాను ఏనాడు అభ్యంతరం చెప్పలేదన్నారు. నల్లమల సాగర్ తోటి తెలుగు రాష్ట్రాలకు లాభం తప్ప నష్టం లేనే లేదని అన్నారు. తాము కాళేశ్వరానికి అభ్యంతరం చెప్పలేదని, తెలంగాణ వాళ్ళు కూడా నల్లమల సాగర్కు అభ్యంతరం చెప్పవద్దని స్పష్టం చేశారు. జిల్లా వాసులు ఉడుగురేవారు, మీరు ఏమైనా చేయండి, మాకు శ్రీశైలం నుంచి నీళ్లు ఇవ్వండి. ఇప్పుడైనా నదుల అనుసంధానం ఒక ఆలోచన ఉంది, కనీసం అప్పుడు ఆలోచన కూడా లేదు. నేను అనేవాడిని, ఎట్లా చేయగలుగుతా అనేవాడిని, 5 ఏళ్ళకు ఒకసారి మాకు నీళ్లు ఇవ్వండి చాలు అని అంటే, నేను ఆ రోజు ఫౌండేషన్ వేసాను. దగ్గర 9,000 కోట్లు అవుతుంది. దాన్ని పూర్తి చేసి ఫేజ్ 1 రాబోయే 3 నెలల్లో జూలైలో నీళ్ళు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం అధ్యక్షుడు. దీనికి 2,500 కోట్లు అవుతుంది. ఇప్పుడు కూడా క్రెడిట్ చోరీ నిన్న కూడా చూశాను నేను. నాకు నరవాళ్ళ ఏడవాళ్ళ నాకే అర్థం కావడం లేదు. ఎలాంటి వ్యక్తో, విచిత్రమైన వ్యక్తి. అక్కడ ఏం చేశారంటే అధ్యక్ష చెప్పుకోవచ్చు, చేసిన పని తప్పు లేదు, ఒకవేళ చేయకపోతే కరెక్ట్ చేసుకోవాలి. అంత పనులు పెట్టుకొని మొత్తం కలిసి 2,500 కోట్లు అయ్యే ప్రాజెక్ట్ని తొందరగా పోయి జాతికి అంకితం చేస్తున్నానని రిబ్బన్ కట్ చేసి వచ్చాడంటే, నీళ్లు రాకుండా కుప్పంలో కూడా చేశాడు అధ్యక్ష. మా కుప్పంలో కూడా పోయి నీళ్ళన్నీ కూడా పెడుతున్నానని చేస్తే, ఒక ట్యాంకర్లో తీసుకుపోయి సెట్టింగ్ చేస్తే ఆడ నుంచి బయట వస్తానే నీళ్లు ఎక్కిపోయినాయి అధ్యక్ష. ఈ ప్రభుత్వాన్ని మీరు చూస్తే ముందు చూపుతో ఈరోజు చేసింది కాదు, మైక్రో ఇరిగేషన్. నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, దేశంలోనే మైక్రో ఇరిగేషన్లో 16 లక్షల హెక్టార్లో ఉండేది నెంబర్ 1 భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తాను. హైయెస్ట్ ఎక్స్టెంట్కి వెళ్ళాం. 13 లక్షల హెక్టార్లు హార్టికల్చర్ ఉంది, 3 లక్షల హెక్టార్లు వేరుశెనగ, మొక్కజొన్న ఇలాంటి పంటలు ఉన్నాయి. ఈరోజు రాయలసీమ అప్ టు మార్కాపురం వరకు 90% సబ్సిడీ ఇస్తున్నాం. మిగతా రాష్ట్రంలో 70% ఇస్తున్నాం. దీనివల్ల 1 ఎకరాకు వాడే నీళ్లు 2.5 ఏకర్స్ని కవర్ చేసే పరిస్థితి వస్తుంది. నేను అపోజిషన్లో ఉన్నప్పుడు అధ్యక్ష, దానికి ముందుగానే నేను మళ్ళీ చెప్తున్నా, నల్లమల సాగర్ వల్ల ఎవరికి నష్టం లేదు. దీనివల్ల తెలుగు జాతికి 2 రాష్ట్రాలకు లాభం తప్ప ఎవరికి నష్టం లేదు. ఆ రోజు కాళేశ్వరం అపోజ్ చేయలేదు, ఇప్పుడు కూడా మీరు దీని మీద అపోజ్ చేయడం కరెక్ట్గా లోయర్ అయిపోయినది. దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి, దానికి కూడా సహకరించాల్సిందిగా మరొకసారి అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. గుండ్లకమ్మ ప్రాజెక్ట్ గేట్లు పెట్టలేక నీళ్ళన్నీ వెళ్ళిపోతున్నాయి, కొట్టుకోమైంది. ఆ గేటు పెట్టడానికి టెండర్ పిలిచారు, రాకపోతే 2 సీజన్ల ఒక గేటు పెట్టలేని పరిస్థితి, ప్రభుత్వ పైన విశ్వాసం లేకుండా కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రాని పరిస్థితి. అక్కడి నుంచి పోలవరం డయాఫామ్ వాల్ కొట్టుకోబోయే పరిస్థితి, దాన్ని ఐడెంటిఫై చేయని పరిస్థితి. అదే మాదిరిగా మీకు ఇప్పుడే చెప్పాను, చింతలపూడి ఒక ప్రాజెక్టు కాదు, అన్ని ప్రాజెక్టులు కూడా సమస్యల్లో ఉంటే నేను ఆ రోజు యుద్ధ పేరు పెట్టి నంద్యాలకు వచ్చాను అధ్యక్ష. నంద్యాలకు వస్తే వాళ్ళు చేసిన తప్పుని కరెక్ట్ చేసుకోలేకుండా, సమాధానం చెప్పలేక నన్ను ఉన్నపళంగా వచ్చి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అధ్యక్ష. చేయని తప్పుకు 53 రోజులు జైల్లో ఉన్నా, అయినా పర్వాలేదు. ఆ రోజు నుంచి నా మనసులో ఒక పట్టిన గట్టి కోరిక ఏంటంటే, నేను పుట్టినటువంటి ఈ గడ్డకు, తెలుగు తల్లికి జలహారతి ఇవ్వాలి, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలనే సంకల్పంతో, దృఢమైన సంకల్పంతో నేను ముందుకు